మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కీలక పాత్రను వివేకా కుమార్తె సునీత రెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్లో ఇంప్లీడ్ అయిన సునీత రెడ్డి తరపు న్యాయవాది టీ స్వేచ్ఛ వాదనలు వినిపిస్తూ శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వరాదని అభ్యర్థించారు. హత్యాస్థలంలో ఆధారాలు చెరిపివేత అభియోగాలు మాత్రమే ఉన్నాయంటూ పిటిషనర్ తప్పించుకోవాలని చూస్తున్నారని, వివేకాన్ని హత్య చేయడానికి కుట్ర చేశారని స్పష్టమైన ఆధారాలు పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తత్వంలో శివశంకర్ రెడ్డి హత్య కుట్ర చేశారని, దీన్ని అమలు చేయడానికి A1 గంగిరెడ్డిని ఎంచుకున్నారని తెలిపారు. అంతా మేము చూసుకుంటామని దస్తగిరికి స్వయంగా ఫోన్లో భరోసా ఇచ్చారని తెలిపారు. అవినాష్ రెడ్డి తత్వాలతో శివశంకర్ రెడ్డి చర్చలు జరిపిన వాట్సాప్ కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్ డేటా ఉందన్నారు. 2 ఏళ్లుగా శివశంకర్ రెడ్డికి వివేకాకు మాటలు లేవని, అయినప్పటికీ వివేకా ఇంటి వద్ద రెక్కి నిర్వహించారని తెలిపారు. హత్య కుట్ర అమలుకు 40 కోట్లు అందజేశారని తెలిపారు. ఎమ్మెల్సీ సీటు రాకపోవడానికి వివేకానే కారణమనే కోపం ఉందని, కడప జిల్లాలో పోలీసు యంత్రాంగం మొత్తం శివశంకర్ రెడ్డి చెప్పు చేతల్లో ఉందని పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు బదిలీలు ప్రమోషన్లు ఆయన చేతిలోనే ఉన్నాయన్నారు. అదనపు ఎస్పీ స్థాయి వ్యక్తి ప్రమోషన్ గురించి చర్చించిన కాల్ డేటా కూడా ఉందన్నారు. ఎన్నికల విధుల్లో అన్న అధికారులతో మాట్లాడిన డేటా ఉందని తెలిపారు. సునీత ఉంటే కదా అని బీటెక్ రవిని బెదిరించారని, రవి జైల్లో ఉన్నప్పుడు ఆయన కలిసిన ఎంపీ సీఎం రమేష్కి ఈ విషయం రవి చెప్పారని కోర్టుకు వివరించారు. సునీత ఆమె భర్త పైన కేసులు పెడుతున్నారని, వారికి ప్రాణగండం ఉందని చెప్పారు. ఈ హత్య కేసుకి సంబంధించి శివశంకర్ రెడ్డి అరెస్ట్ కాకముందు నుంచి అందరిపైన నిఘా పెట్టారని చెప్పారు. సాక్షుల స్టేట్మెంట్లు, ప్రెస్ మీట్ల వివరాలు, సునీత రెడ్డి ఛార్జ్షీట్ కాపీ తీసుకున్న విషయాలు వంటి వివరాలను శివశంకర్ రెడ్డి సేకరించారని చెప్పారు. భయభ్రాంతులకు గురి చేశారంటూ సిబిఐ ఇచ్చినట్టు స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే స్కిల్ కేసులో డాక్యుమెంట్లు ఇవ్వండి